అంటే టీ తాగుకుంటా సిగరెట్ తాగినా, సిగరెట్ తాగినాక టీ తాగినా ఈ యమపురికి పోవడానికైతే ద్వారాలు తెరుచుకున్నాయని చెప్పొచ్చు. ఈ స్టోరీ తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నా జీవితంలో నాకు ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. లెమన్ టీ తాగాలనిపించేసి లెమన్ టీ ఆర్డర్ ఇస్తే లెమన్ టీ ఇవ్వడం జరిగింది. ఆ లెమన్ టీ తాగుకుంటా మంచిగా నేను ఎంతో ఆస్వాదిస్తూ ఒక్కొక్క బుక్క తాగుతున్నా. ఏది లెమన్ టీని ఆస్వాదిస్తున్నా. ఆ టీ స్టాల్ దగ్గరనే లైటర్ ఎలా అర్థిస్తారు మన అందరికి తెలిసిందే. లైటర్ ఆన్ చేసిండే, సిగరెట్ ముట్టించిండు, గుప్ప గుప్ప దన్న ఒక 3-4 బుక్కలు పీల్చిండు. నేనేంటంటే నా ధ్యాసలో నేను మంచిగా టీ తాగుకుంటా ఆస్వాదిస్తున్నా. ఏది లెమన్ టీ. ఒక్కసారి వదిలిండు అబ్బా, అస్సలు మైండ్ బ్లాక్ అయింది నాకు. అరే మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇంకొక ప్రమాదం కూడా వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. ఈ సిగరెట్ తాగుకుంటా టీ తాగిన వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ యాసిడ్స్ ఎక్కువ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎసిడిటీ గ్యాస్ ట్రబుల్ వచ్చేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చాలా స్ట్రగుల్ పడే పరిస్థితి ఉంటుంది. అయితే మరి ఇంకా కొంతమంది ఏమంటారంటే మరి ఇవన్నీ బంద్ చేస్తే ఆరోగ్య సమస్యలు రావా, ఏమైనా గ్యారెంటీ ఇస్తావా అనేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది మహానుభావులు. అంటే దానికైతే మనం ఏం చెప్పలేము. ఏదైనా కానీ మనం మన పద్ధతిలో మన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు లేకుండా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూసుకోవడం మంచిది. మెయిన్ ఏంటంటే ఎంతోమందికి ఖచ్చితంగా అవేర్నెస్ కల్పించాలి. ఒక్కరు ఈ వీడియో చూసి ఒక్కరు మారినా చాలు అనే ఒక ముఖ్యమైన హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. ప్రస్తుతం మనం తీసుకునేటటువంటి టాపిక్ ఏంటంటే మన నిత్య జీవితంలో ఒక పార్టులాగా మారిపోయినటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి. అంటే మొబైల్ తీసుకుంటే మొబైల్ మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. అసలు మొబైల్ లేకుంటే మనం ఉండలేం, అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఈ మొబైల్కి ఎంతటి ప్రాముఖ్యత ఉందో చాలామంది, ఒక 100లో ఒక 70 మంది అన్న, అట్లీస్ట్ 60 నుంచి 70 మంది టీ లేకుంటే ఉండలేరు. ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే తాగుతుంటారు, మధ్యాహ్నం తాగుతారు, ఈవినింగ్ కూడా తాగుతుంటారు, అవసరమైతే గంటకు కూడా తాగేటోళ్ళు ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో టీ తాగడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అంటే టీ తాగడం వల్ల ప్రమాదం అంటే ఎంతో కొంత ఉన్నదని చెప్పొచ్చు. కానీ టీ తాగుతూ కొంతమంది ఎలా ఉంటారు అంటే సిగరెట్ తాగుతుంటారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు అంటే సిగరెట్ తాగినాక టీ తాగుతారు. అంటే టీ తాగుకుంటా సిగరెట్ తాగినా, సిగరెట్ తాగినాక టీ తాగినా ఈ యమపురికి పోవడానికైతే ద్వారాలు తెరుచుకున్నాయని చెప్పొచ్చు వీళ్ళ విషయంలో. మరి అటువంటి వాళ్ళు ఎంతోమంది, కొన్ని లక్షల కోట్లల్లో ఉన్నారు మన ఇండియాలో. ముఖ్యంగా ఎందుకంటే ఈ స్టోరీ తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నా జీవితంలో నాకు ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఎంతోమందికి ఖచ్చితంగా అవేర్నెస్ కల్పించాలి. ఒక్కరు ఈ వీడియో చూసి ఒక్కరు మారినా చాలు అనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటిది మరి నాకు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఇక్కడ సిగరెట్ తాగుకుంటా టీ తాగుతున్నారంటే చాలా ప్రమాదాలు అయితే పొంచి ఉంటాయి బ్రదర్. ఎందుకు అనంటే అన్నవాహిక దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. ఏది టీ తాగుకుంటా సిగరెట్ తాగుతున్నామంటే ఖచ్చితంగా మన హార్ట్ స్ట్రోక్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి సంకోచం చెందుతాయి. సంకోచం చెందుతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. మనందరికీ తెలిసిందే, అంతే కదా. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతున్నదంటే ఖచ్చితంగా హై బీపీ, బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఇంతలా చెప్తున్నాం అంటే నాకు జరిగిన సంఘటన అని చెప్పాను కదా ఒకటి.
యాక్చువల్గా ఇక్కడ పంజగుట్ట, ఈ పంజగుట్ట మెట్రో దగ్గర దిగి ఇక్కడ మన ఆఫీస్కు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది. ఏది శ్రీనగర్ కాలనీ రోడ్లో ఒక టీ స్టాల్ ఉంటుంది. ఆ బ్రదర్ టీ స్టాల్ దగ్గర మంచిగా లెమన్ టీ మంచిగా చేస్తాడు. లెమన్ టీ, బాదం టీ ఇట్లా బాగుంటుంది. రెగ్యులర్ టీ కూడా బాగుంటుంది. లెమన్ టీ తాగాలనిపించేసి లెమన్ టీ ఆర్డర్ ఇస్తే లెమన్ టీ ఇవ్వడం జరిగింది. ఆ లెమన్ టీ తాక్కుంటా మంచిగా నేను ఎంతో ఆస్వాదిస్తూ ఒక్కొక్క బుక్క తాగుతున్నా. ఏది లెమన్ టీని ఆస్వాదిస్తున్నా. మరి అటువంటి సందర్భంలో ఒక వీరుడు రానే వచ్చి, మరి అంటే మళ్ళీ మీరు నెగిటివ్గా అనుకోవద్దు. ఏంటంటే వాస్తవ సంఘటనలు చెప్తున్నా, నాకు జరిగిన స్టోరీ చెప్తున్నా. అదేవిధంగా ఖచ్చితంగా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఈ టీ తాక్కుంటా సిగరెట్ తాగితే ఎంతో ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఒక వీరుడు రానే వచ్చిండు వెంటనే సిగరెట్ ఇయ్యమంటే ఇచ్చేసిండు ఆ బ్రదరు. అసలు అక్కడ ఏంది, ఇక్కడ లైటర్ ఏలాడదీస్తారు. ఇక ఆ టీ స్టాల్ దగ్గరనే లైటర్ ఏలాడదీస్తారు, మన అందరికి తెలిసిందే. లైటర్ ఆన్ చేసిండు, సిగరెట్ ముట్టించిండు, గుప్ప దన్న ఒక 3-4 బుక్కలు పీల్చిండు. నేనేందంటే నా ధ్యాసలో నేను మంచిగా టీ తాక్కుంటా ఆస్వాదిస్తున్నా, ఏది లెమన్ టీని. ఒక్కసారి వదిలిండు అబ్బా, అస్సలు మైండ్ బ్లాక్ అయింది నాకు. అరే ఈ టీ తాగుతుంటే ఇది ఎక్కడ స్మెల్ రా నాయన, ఈ లెమన్ టీ స్మెల్ కాదు, ఇదేంది కథ అని చూస్తే మొత్తం పొగ కమ్ముకుందాడ. వాడు సస్తోడు జావక పక్కనోని చంపడానికి వానికి ఎక్కడి రైట్స్ అనే విధంగా నాకు కపాలానికి ఎక్కింది బీపీ. ఎంతలా అంటే మామూలు ఇరిటేషన్ రాలే. ఇక ఏంది బ్రో ఈ అసలు నువ్వు తాగేటోని తాగుతున్నావు కానీ మరి మాకు ఇబ్బందికి గురి చేస్తున్నావు ఏంది, పోయి పక్కకన్నా తాగొచ్చుగా అంటే, అరే నువ్వే పోయి పక్కకు తాగొచ్చుగా అంటాడు. అంటే చూడండి, ఇప్పుడు చేసేది తప్పు అతను, మళ్ళీ రూబాబు చేస్తున్నారు. అంటే ఇట్లా ఉంటారు, చాలామంది ఉంటారు. ఒక్కడ ఆయననే కాదు, ఎంతోమంది కూడా అట్లనే ప్రవర్తిస్తుంటారు. మళ్ళీ ఇంకేం చేసిండు, ఇక మళ్ళీ ఆ సిగరెట్ తాగడంతో పాటు టీ ఆర్డర్ పెట్టుకుంటూ టీ తీసుకొని సిగరెట్ తాగుతుండు, టీ తాగుతుంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలా డేంజర్ జోన్లో ఉంటాడు అని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మన ప్రభుత్వాలు కూడా చాలా విచిత్రమైన ప్రభుత్వాలు అని చెప్పొచ్చు. ఏంటిది అని అంటే పెద్ద యార్డ్లు ఇస్తారు, పెద్ద బోర్డింగ్లలో ఉంటాయి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. బొంద ఏం హానికరం, ఇచ్చేదేమో పెద్ద యార్డ్లు ఇస్తావు, అది తయారైతేనే ఉండే, మద్యపానం తయారైతేనే ఉండే, ధూమపానం తయారైతేనే ఉండే. సిగరెట్ తయారు కాకుంటే ఈ గోల్ ఎక్కడిది, ఎవరు తాగుతాడు? అసలు ఆ సిగరెటే బంద్ చేస్తే, ఆ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగే బంద్ అయితే అసలు ఎవరు తాగుతాడు? అందరు ఆరోగ్యంగానే ఉంటారు కదా. అంటే ప్రభుత్వాలే ఈ అంతా ఒక నాటకం ఆడిస్తాయి అని కూడా చాలామంది చెప్తారు. ఎందుకనంటే అక్కడి నుంచి ట్యాక్సులు అంతా వస్తుంటాయి కదా, ఈ పానాలు ఉంటేంది పోతేంది జనాలే అనే విధంగా కూడా ప్రభుత్వాలు ఉన్నాయనేసి కూడా చాలామంది, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది ఏమో ఖచ్చితంగా ఉండాల్సిందే, అది లేకుంటే ఎట్లా మా పానం అవుతుంది అనేటోళ్ళు కూడా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ అక్కడ జరిగినటువంటి సంఘటన అదే అన్నమాట. ఇంకొక విషయం, ఈ ఒక్క పంజాగుట్ట అనే కాదు, ఎక్కడ చూసినా టీ స్టాల్స్ దగ్గర ఇదే పరిస్థితి ఉన్నది. అందుకే దీని గురించి కొంత విశ్లేషణ చేసి వివరించాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ టీ తాగకుండా సిగరెట్ తాగుతుంటాడో, టీలనేమో కెఫిన్ ఉంటుంది, మన అదే సిగరెట్లో తీసుకున్నట్టయితే నికోటిన్ ఉంటుంది. ఈ రెండు ఎంత ప్రమాదం అంటే మొత్తానికి హార్ట్ని మొత్తం ఆయపాయ చేస్తాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా లంగ్స్ని కూడా చాలా డేంజర్ జోన్లకు నెడతాయి, ఎంతో ప్రమాదం వాటిల్లేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే టీ తాగినాక కొంతమంది సిగరెట్ తాగుతారు, అది కూడా చాలా ప్రమాదం. ఏదేమైనప్పటికీ ఈ టీ తాక్కుంటా సిగరెట్ తాగినా, సిగరెట్ తాక్కుంటా టీ తాగినా ఎంతో ప్రమాదం వాటిల్లుతుంది. భవిష్యత్తులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యంగేజ్లో ఉన్నప్పుడు, యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఏం కాకపోవచ్చు, తర్వాత మాత్రం ఆ యొక్క ప్రభావం చాలా చూపిస్తుంది అనేసి విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా చెప్పేటటువంటి మాట అదే. కాబట్టి ఖచ్చితంగా దయచేసి ఎవరైనా ఈ టీ తాక్కుంటా సిగరెట్ తాగడం కానీ, సిగరెట్ తాక్కుంటా టీ తాగడం కానీ చెయ్యొద్దు. ఖచ్చితంగా అది ఆఫ్ చేయడమే మంచిది అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకొక ప్రమాదం కూడా వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. ఈ సిగరెట్ తాక్కుంటా టీ తాగిన వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ
యాసిడ్స్ ఎక్కువ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎసిడిటీ గ్యాస్ ట్రబుల్ వచ్చేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చాలా స్ట్రగుల్ పడే పరిస్థితి ఉంటుంది. ఈ గొంతు క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నవాహిక దెబ్బతినేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే మరి ఇంకా కొంతమంది ఏమంటారంటే మరి ఇవన్నీ బంద్ చేస్తే ఆరోగ్య సమస్యలు రావా, ఏమైనా గ్యారెంటీ ఇస్తావా అనేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది మహానుభావులు. అంటే దానికైతే మనం ఏం చెప్పలేము. ఏదైనా కానీ మనం మన పద్ధతిలో మన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు లేకుండా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూసుకోవడం మంచిది. మరి ఆరోగ్యాన్ని మనం ఇస్తామా అంటే మనమైతే మన చేతుల్లో ఉండదు కదా. ఎంతో కొంతవరకు అయితే బెటరే కదా. ఇప్పుడు అది తాగుతున్నప్పుడు చాలా ప్రమాదం ఉంది అనే పరిస్థితి వచ్చినప్పుడు అది మానేసినప్పుడు ఎంతో కొంత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయి కదా. అది అన్నమాట మనం చెప్పే కంటెంట్. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క టీ తాగేటప్పుడు సిగరెట్ తాగడం కానీ, లేకుంటే సిగరెట్ తాగినాక టీ తాగడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండడమే మంచిది. అంటే మరి మొత్తం టీ బంద్ చేయాలన్నా అంటే సరే 1-2 సార్లు కొంచెం స్ట్రెస్గా ఉన్నప్పుడు తాగితే ఇబ్బంది లేదు, కానీ మొత్తం అదే పనిగా టీ తాగుకుంటూ ఉండడం కూడా చాలా ప్రమాదం అనేసి ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. ఎందుకు అని అంటే ఎక్కడ చూసినా ఈ బ్రిటిష్ వాళ్ళు అంటించిపోయినటువంటి ఈ యొక్క ధూమపానం అయితే ఇది వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఇది ఒక మహమ్మారి లాగా తయారైంది మన భారతీయులకు. మరి దీనిపైన మీ కామెంట్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి RLR టాపిక్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.